Indo-British Advanced Pain Clinic, Noppi Mayam, Surgery Duram. For appointments, 9155515563. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈ రోజు మనతో ఉన్నారు అనలిస్ట్ శ్రవణ్ గారు. ముఖ్యంగా ధనుష్ నయనతార తమిళ ఇండస్ట్రీలో కల్లోలం సృష్టిస్తున్న ఈ పేరు యొక్క గొడవ ఏంటి అనేది ఈ రోజు ఎపిసోడ్ తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే సార్. అంటే ఒక సూపర్ స్టార్ అని చెప్పాలి ధనుష్ అనే పర్సన్, ఎందుకంటే ఆయన హాలీవుడ్ లో సైతం ఇప్పుడు రైట్ నో ఫిల్మ్స్ చేస్తున్న పర్సన్ అండ్ లేడీస్ సూపర్ స్టార్ గా పిలుచుకోబడి నయనతార ఇంకో వైపు. వీళ్ళిద్దరి మధ్య ఒక నెట్ఫ్లిక్స్ అనే ఒక కంపెనీకి సంబంధించి ఒక అంటే డాక్యుమెంటరీకి సంబంధించి ఒక గొడవ చెలరేగుతా ఉంది. అండ్ లిటరల్లీ ఒక 3 సెకండ్ క్లిప్ కోసం ఈ గొడవ స్టార్ట్ అయింది అనేది బయట చెప్తున్న విషయం. అసలు వీళ్ళ గొడవ ఏంటి, ఏం జరుగుతుంది, అసలు ఇది చర్చించుకోదగ్గ గొడవేనంటారా? చర్చించుకోదగ్గ గొడవ అని అనొచ్చు, ఎందుకంటే సినిమా వాళ్ళకు సంబంధించింది కాబట్టి ప్రతి చిన్న విషయము రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిందే. మనకు తెలిసిందే, చిన్న విషయమైనా చర్చ జరగాల్సిందే. అయితే నయనతార విఘ్నేష్ శివన్ వాళ్ళ మ్యారేజ్కి సంబంధించి, అంటే వాళ్ళ ప్రేమ బంధము, లవ్ రిలేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఆ సినిమా టైంలో విఘ్నేష్ శివన్ గారిది ఫస్ట్ ఆపర్చునిటీ కదా, ధనుష్ ప్రొడ్యూసర్గా ఆ వచ్చిన సినిమా, అది ఫస్ట్ ఆపర్చునిటీ. ఆ సినిమా టైంలో వాళ్ళిద్దరి మధ్య లవ్, అది ఎట్లా పెళ్ళికి దారి తీసింది, దాని తర్వాత పెళ్ళి, ఇదంతా ఒక మేబీ బయోపిక్ లాగా లేకపోతే ఒక చిన్న డాక్యుమెంటరీ లాగా సినిమా తీసి రిలీజ్ చేయాలని చెప్పి నయనతార అనుకున్నప్పుడు ధనుష్ గారి దగ్గర నుంచి, అయితే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఆ సినిమా టైంలో వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించింది కాబట్టి ఆ టైంలో షూటింగ్ టైంలో ఉన్న ఆ బ్యాక్ సీన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు జనరల్గా మనం సినిమాలలో బ్లూపర్స్ మనకు ఏదైనా సాంగ్ రిలీజ్ అయినప్పుడు లేకపోతే వేరే ఏదైనా ఇంట్రెస్టింగ్ ఉండడానికి మనకు మొగధీర టైం నుంచి షూటింగ్ కి సంబంధించిన బ్యాక్ సీన్స్ మనము అప్లోడ్ చేస్తూ రిలీజ్ చేస్తూ వస్తున్నారు కదా వీళ్ళు డైరెక్టర్స్ అంతా, మేకింగ్ వీడియోల రూపంలో మేకింగ్ వీడియోస్ అంటారు కదా. అటువంటి షూటింగ్ టైంలో ఉన్న బ్యాక్ సీన్స్ లో వాళ్ళు సమ్ క్లోజ్ గా ఉన్నవో లేకపోతే వాళ్ళ మధ్య ప్రేమ చిగురించడానికి ఏవైతే బేసిక్ జరిగిన కొన్ని సన్నివేశాలకు సంబంధించి ఏదో ఒక 3 సెకండ్ల వీడియోనా లేకపోతే ఫుటేజెసా, అది ఆమె 2 years బ్యాకే ఆ డాక్యుమెంటరీ రెడీ అయినప్పుడే ఆమె ధనుష్ ఆయన ప్రొడ్యూసర్ కాబట్టి ఆయన పర్మిషన్ కోసం ఆమె వెయిట్ చేసింది అనేది న్యూస్ ద్వారా వింటున్నాం మనం. ఆ 2 సంవత్సరాల క్రితం ధనుష్ పర్మిషన్ కోసం వెయిట్ చేసినప్పుడు ఆయన 2 సంవత్సరాలు కూడా రెస్పాండ్ అవ్వలేదు ఎవరికి, నయనతారకి. ఆయన రెస్పాండ్ అవ్వకపోయేసరికి వాళ్ళకి సంబంధించిన లవ్ రిలేషన్కి సంబంధించింది కాబట్టి ఆమెకి ఖచ్చితంగా ఆ బ్యాక్ సీన్ అనేది వాళ్ళు క్లోజ్గా ఉన్న 3 seconds ఏదో కావాలి ఆమెకి డెఫినెట్గా. అందులో పర్మిషన్ కోసం వెయిట్ చేసినప్పుడు ఈయన ఎక్కడ కూడా పర్మిషన్ ఇవ్వలేదు 2 yearsలో. దాని గురించి డిస్కస్ చేయలేదు, అంటే వాళ్ళ మధ్య ఏది కూడా సమ్ అమౌంట్ రూపకంగా కానీ లేకపోతే వాడుకోవచ్చు వాడుకోవద్దు ఇటువంటి ఏది కూడా ధనుష్ రెస్పాండ్ అవ్వలేదు ఈ 2 yearsలో. Finally, she has used without any permission of Dhanush, being a producer of that particular film. ఆ తర్వాత తను వాళ్ళ లీగల్ టీంతో లీగల్ నోటీస్ పంపడము నయనతారకి, ఆ 3 seconds యూజ్ చేసినందుకు 10 crores కాపీ రైట్స్ కింద, వయోలేషన్ ఆఫ్ కాపీ రైట్స్ కింద 10 crores పే చేయాల్సిందే అని చెప్పి ధనుష్ బీయింగ్ ఎ ప్రొడ్యూసర్ హ్యాస్ సెంట్ ఎ లీగల్ నోటీస్ సైలెంట్లీ, even without informing to media or without informing to any without writing any public letters. అది ధనుష్ వైపు నుంచి సైలెంట్ గా జరిగింది వాళ్ళ లీగల్ టీం ద్వారా. ఎవరికైతే కన్సర్న్ పర్సన్ ఉన్నారో వాళ్ళకి వచ్చేసింది ఎవరైతే యూజ్ చేశారు. కాకపోతే ఈ విఘ్నేష్ శివన్ కి వచ్చిన లీగల్ నోటీస్ దే కుడ్ హ్యావ్ సెంట్ రిప్లై నోటీస్, అంటే ఆ లీగల్ నోటీస్ ఏదైతే ఉందో దానికి రిప్లై నోటీస్ చేసి ఉండొచ్చు వీళ్ళు ఒక లీగల్ టీం ద్వారా లేకపోతే లాయర్ ద్వారా. కానీ వీళ్ళు దాన్ని ఓపెన్ లెటర్ కింద ఎందుకు తీసుకుపోయినారు అంటే దే వాంట్ టు జస్ట్ కన్వే దిస్ లీగల్ నోటీస్ ఇన్ఫర్మేషన్ టు ఎంటైర్ పబ్లిక్ ఇన్ 2 states. ఎందుకంటారు? మేబీ ఇట్ ఈస్ అ స్ట్రాటజీ బికాస్ దే మైట్ హ్యావ్ టేకెన్ అండ్ అదర్ వే అరౌండ్. ఏదో లీగల్ నోటీస్కి ఒక రిప్లై నోటీస్ ఇస్తున్నామన్న విధంగా కాకుండా ఇది ఖచ్చితంగా పబ్లిసైజ్ చెయ్యాలి. నెట్ఫ్లిక్స్ సిరీస్ కి బజ్ క్రియేట్ చేయడానికి అయ్యి ఉండొచ్చు అంటారా?
అంటే అట్లా అట్లా అని నేను అనుకోను. ఇప్పుడు నయనతార బీయింగ్ ఫేమస్ హీరోయిన్, ఆమెకి షీ హ్యాస్ సెవరల్ వేస్ టు అప్రోచ్ అండ్ ప్రమోట్ ది డాక్యుమెంటరీ. వాళ్ళకు సంబంధించిన డాక్యుమెంటరీని ప్రమోట్ చేయడానికి తనకు చాలా దారులు ఉన్నాయి. వేరే హీరోస్తో చెప్పించవచ్చు, హీరోయిన్స్తో ప్రమోట్ చేయొచ్చు, ఇంకా చాలా దారులు ఉన్నాయి. ఇది ఒక్కటే అని నేను అనుకోను. కానీ మేబీ ధనుష్ ఎలాంటి వాడు అనేది పబ్లిక్కి తెలియాలి అనే తన ఇంటెన్షన్ అయి ఉండొచ్చు, నయనతార ఇంటెన్షన్ అయి ఉండొచ్చు. తను ఏదో తను అనుకున్నంత మంచివాడు కాదు, ఫ్యాన్స్ అనుకున్నంత మంచివాడు కాదు, ధనుష్ లోపల వేరు బయట వేరు అనేది ఏదో ప్రొజెక్ట్ చేయడానికి నయనతార ట్రై చేసింది ఇక్కడ. దిస్ ఈస్ కంప్లీట్లీ పబ్లిక్ వన్. ఇది బయట మనం అనుకునేది మనకు తెలిసింది. వేరాజ్ ది టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆర్ ఆల్ టుగెదర్ డిఫరెంట్. బీయింగ్ ఎ ప్రొడ్యూసర్ ఆఫ్ ఎ ఫిల్మ్, ధనుష్ has every right in the movie scenes, shooting location scenes, back scenes of a movie, ప్రతి దానిపైన ఆయనకు సర్వ హక్కులు ఉంటాయి ప్రొడ్యూసర్. అది బ్యాక్ సీన్ అయినంత మాత్రాన, 3 సెకండ్సే అయినంత మాత్రాన, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది డ్యూరేషన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ ఇట్ ఈస్ అ మూవీ సీన్ ఆర్ అ బ్యాక్ సీన్ ఆఫ్ మూవీ, ఇట్ ఈస్ none of the business as far as the legal aspects are concerned. లీగల్ ఆస్పెక్ట్స్లో మీకు ఇది కన్సిడరేషన్లోకి రావు. ఏదో మా ఆయన కూడా డైరెక్టరు, నేను హీరోయిన్, నాకు ఒక ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా వచ్చింది, 3 సెకండ్సే కదా నేను యూజ్ చేసుకున్నది, ఇవేవి కూడా టెక్నికల్గా లా పరంగా ఆమెకు యూజ్ అవ్వవు. ఎందుకు అంటే తనకు ప్రతి సీన్ పైన సర్వ హక్కులు ఉంటాయి ధనుష్కి, ప్రొడ్యూసర్. దాంతోపాటు మనకు వినవస్తున్న న్యూస్ ఏంటంటే ఆ మూవీ టైంలో సంథింగ్ అరౌండ్ 6 crores అనుకున్న బడ్జెట్, ఎట్ ది ఎండ్ ఆఫ్ మూవీ ఇట్ హెస్ బీన్ ఇంక్రీజ్ టు అరౌండ్ 16 crores. 10 కోట్లు పెరిగింది. 10 కోట్లకు సంబంధించిన కొంత లాస్ జరిగింది ఆయనకు. పెద్దగా దానిపైన ఆ సినిమా పైన లాభాలు ఏం రాలేదు. పైగా అప్పటికి మార్కెట్ తక్కువ ఉన్న ఆయన హీరో విజయ్ సేతుపతి, ఇప్పుడున్నంత క్రేజ్ ఆ టైంలో లేదు అనేది. సరిగా బిజినెస్ జరగలేదు ఆ మూవీకి. దానికి సంబంధించి ఏదో డిస్కషన్స్, బీయింగ్ ఏ డైరెక్టర్, బీయింగ్ ఏ ప్రొడ్యూసర్ అండ్ బీయింగ్ ఏ హీరోయిన్, వాళ్ళ ముగ్గురి మధ్య చిన్న డిస్ప్యూట్ నడిచింది. మళ్ళీ అదే సినిమా టైంలో వీళ్ళిద్దరి మధ్య లవ్ అనేది రావడం, అది మ్యారేజ్కి దారి తీయడము, డేట్స్ అన్నీ అనుకున్నంత డ్యూరేషన్లో సినిమా పూర్తి కాకపోవడము, ఒక సంవత్సరము కాలం ఎక్కువ పట్టడము, బడ్జెట్ ఎక్కువ అవడం, ఇటువంటివన్నీ ఎట్ ది బ్యాక్ దేర్ వర్ సమ్ డిస్ప్యూట్స్ బిట్వీన్ నయనతార అండ్ ధనుష్. ఇది అసలు వాస్తవంగా జరిగింది. లేటర్ ఆన్ ఇప్పుడు వచ్చి అందులో నుంచి ఒకటి వాడుకున్న తర్వాత తనకు ఏదో ఒక పాతకు సంబంధించిన గొడవకు సంబంధించిన ఏదో వీళ్ళపైన ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అన్న కోణంలో ధనుష్ లీగల్ టీమ్ని అప్రోచ్ అయింది. కాకపోతే తను అప్రోచ్ అయిన విధానం కరెక్ట్. ఎందుకంటే తనకు ప్రతి సీన్ పైన, అది బ్యాక్ సీన్ అయినా మూవీ సీన్ ఏదైనా, ఆ మూవీ వరకు టోటల్ ఆయనకి సర్వ హక్కులు ఉంటాయి, కాపీ రైట్స్ ఉంటాయి. వితౌట్ హిస్ పర్మిషన్ అండ్ ఆల్సో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఎన్ఓసి, బికాస్ హీ ఈస్ సపోజ్ టు ఇష్యూ ఏ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ టు మేక్ యూజ్ ఆఫ్ దాట్ 3 seconds క్లిప్ ఇన్ దిస్ డాక్యుమెంటరీ. నేను ఒక స్టేట్మెంట్ విన్నాను సార్ నయనతారది. మా ప్రేమ పుట్టింది, నాకు విఘ్నేష్ శివన్కి ప్రేమ పుట్టింది ఆ సినిమా సెట్లోనే. నా బయోగ్రఫీ చెప్పాలి, నా స్టోరీ నేను జనాలకు చెప్పాలనుకున్నప్పుడు అందులో విఘ్నేష్ శివన్ నా లవ్ స్టోరీ చెప్పాలంటే స్టార్ట్ అయింది ఈ సినిమా షూటింగ్లో, కాబట్టి నాకు క్లిప్ యూజ్ చేసుకోవడం అవసరం అనేది ఆవిడ స్టేట్మెంట్ పాస్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలా యూజ్ చేసుకోవడం వితౌట్ కన్సర్న్ ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు సినిమా వాళ్ళ విషయంలో ఎట్లా ఉంటుందంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళిద్దరి మధ్య సరైన రిలేషన్ అట్లానే మెయింటైన్ అయితే వాళ్ళ అపియరెన్సెస్ కూడా, ఇప్పుడు కమల్ హాసన్ సూర్య మొన్న ఒక సినిమాలో కలిసి నటించారు. ఆ సూర్య ఆయన నటించినందుకు కనీసం రెమ్యునరేషన్ తీసుకోలేదు. అప్పుడప్పుడు గెస్ట్ అపియరెన్స్గా పెద్ద హీరోలు కానీ యువతరం హీరోలు కానీ వచ్చినప్పుడు వాళ్ళ కొన్నిసార్లు అవతల వాళ్ళ పైన ఉన్న అభిమానంతో వాళ్ళు రెమ్యునరేషన్ తీసుకోకపోవడం, ఇటువంటి ఎక్స్టెంట్ వరకు కూడా మనం చూస్తూ ఉంటాం సినిమాలో.
కానీ వాళ్ళ మధ్య రిలేషన్ కరెక్ట్గా లేనప్పుడు మాత్రం చిన్న చిన్నవి కూడా పెద్ద అంశాలై కూర్చుంటాయి. ఎందుకు అంటే ఇక్కడ చాలా చిన్న అంశం ఇది. ఒకవేళ ఆ మూవీ టైంలో వాళ్ళకి ఎటువంటి డిస్ప్యూట్స్ లేకపోయి ఉంటే ఈ 3 సెకండ్ల ఈ క్లిప్ని వాడుకున్నందుకు ధనుష్ ఆ విధంగా రెస్పాండ్ అయ్యేవాడు కాదేమో. సో వాళ్ళిద్దరి మధ్య ఉన్న డిస్ప్యూట్ కారణంగానే ఆయన లీగల్ టీమ్ని అప్రోచ్ కావాల్సి వచ్చింది. తను చాలా లాస్ అయింది అనేది మాత్రం కనిపిస్తున్నది బీయింగ్ ఏ ప్రొడ్యూసర్. ఎందుకంటే అదే సినిమా టైంలో వీళ్ళకు ప్రేమ పుట్టడము, తద్వారా అది పెళ్లి కింద మారడము, ఇదంతా ఈ సినిమా పైన ఎఫెక్ట్ చూపించడము, ఆ ఎఫెక్ట్ అంతా ధనుష్ ఆ టైంలోనే వీళ్ళతో చిన్నగా ఏదో గొడవ వాళ్ళ మధ్య జరిగి ఉండి అది పబ్లిక్కి తెలియని అంశం కింద మారిపోయింది. లేటర్ ఆన్ ఎప్పుడైతే ఆ సినిమా నుంచే వితౌట్ పర్మిషన్ అంటే 2 years వెయిట్ చేసి మరీ ఇంకా పర్మిషన్ అవసరం లేదు నాకు, హీ హాజ్ నాట్ బీన్ గివింగ్ ఎనీ సిగ్నల్ ఆర్ కన్సెంట్ టు మేక్ యూజ్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ క్లిప్ ఇన్ మై డాక్యుమెంటరీ అని షీ హ్యాస్ కంక్లూడెడ్. తను ఇంకా వితౌట్ పర్మిషన్ వాడుకుంది. తను అబ్జర్వ్ చేస్తున్నాడు, 2 years అబ్జర్వ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆ 3 seconds క్లిప్ లేకపోతే డాక్యుమెంటరీకి సోల్ లేదు. ఎందుకు? వాళ్ళ రిలేషన్ పుట్టిన విధానము జనాలకు అర్థం కావాలని ఆమె తపన. ఆ 3 seconds క్లిప్ ఉంటేనే దానికి సోల్ వస్తుందని ధనుష్కి తెలుసు. కాబట్టి హీ హాస్ వెయిటెడ్ ఫర్ 2 years. హౌ నయనతార విల్ మేక్ యూజ్ ఆఫ్ దట్ 3 seconds క్లిప్? ఆయన ఒకవేళ అంతకు ముందే డిసైడ్ అయ్యి ఉండాల్సింది, నా పర్మిషన్ నేను పర్మిషన్ ఇవ్వను, నేను ఒకవేళ పర్మిషన్ ఇవ్వకుండా ఎప్పుడైనా ఆమె కనుక 3 seconds క్లిప్ యూజ్ చేస్తే ఐ విల్ అప్రోచ్ లీగల్ వే ఇమ్మీడియట్లీ అని చెప్పి ఆయన అనుకొని ఉండొచ్చు. అదే జరిగింది. కానీ ఆయన సేఫ్. ఎందుకు? టెక్నికల్లీ ఇట్ ఈస్ రైట్. సో అండ్ ఓవరాల్ గా చూసుకున్నా కూడా ఓవరాల్ సినారియో మాకు మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. బట్ ఎవరి సైడ్ నుంచి ఎవరు రైట్ అనడం కంటే కూడా ధనుష్ అనే పర్సన్ ఓపెన్ గా నా సినిమాకి నష్టం జరిగింది, దానికి రెస్పాన్సిబుల్ మీరు అనే ఒక విధానాన్ని ఈ తను ఇచ్చిన నోటీస్ ద్వారా తెలియజేయడం అనుకోవడం కానీ, లేకపోతే నయనతార ధనుష్ జస్ట్ 3 seconds కోసం కూడా ఇంత మనీ అడిగే మనీ మైండెడ్ పర్సన్ అనో, లేకపోతే ఈజ్ నాట్ అప్ టు దట్ లెవెల్ అని జనాలకు తెలియజేయాలనే ఇంటెన్షన్ తో తను బయట పెట్టిన ప్రెస్ నోట్ అయి ఉండొచ్చు. ఇదంతా కూడా వెరీ పర్సనల్ గొడవలాగే ఉంది తప్ప జనాలు డిస్కస్ చేసే అంత మ్యాటర్ ఇందులో ఉందని అయితే అనిపించట్లేదు. జనరల్ గా నయనతార రిప్లై నోటీసు ఇచ్చైనా ఉండొచ్చు, లేకపోతే కాంప్రమైజ్ కి ఒక చిన్న మీట్ లాగా తన అడ్వకేట్స్ ద్వారా వాళ్ళ అడ్వకేట్స్ ని అప్రోచ్ అయ్యా, లేకపోతే తనే ధనుష్ ని డైరెక్ట్ అప్రోచ్ అవడం ఏదో ఒకటి చేసి ఉండొచ్చు. ఇప్పుడు తను ప్రొడ్యూసర్, హీ హాస్ గివెన్ అన్ ఆపర్చునిటీ టు యూ యాజ్ అ హీరోయిన్, హీ హాస్ గివెన్ అన్ ఆపర్చునిటీ టు యువర్ హస్బెండ్ యాజ్ అ డైరెక్టర్. మీకు మీ విఘ్నేష్ శివన్ కి డైరెక్టర్ గా ఆపర్చునిటీ ఇచ్చింది అతనే, మీకు హీరోయిన్ గా ఆపర్చునిటీ ఇచ్చింది అతనే, మీ ద్వారా వచ్చిన లాస్ ని కూడా భరించింది అతనే. దాని తర్వాత పబ్లిక్ కి ఎటువంటి విషయం తెలియజేయలేదు ఆయన. ఇన్ని రోజుల తర్వాత ఆ క్లిప్ మీరు యూజ్ చేసుకున్నందుకు మీకు 2 years ఎందుకు పర్మిషన్ ఇచ్చి ఉండకపోవచ్చు? మేబీ బికాస్ ఆఫ్ యూ అండ్ యువర్ హస్బెండ్స్ యాటిట్యూడ్ కదా, అయ్యి ఉండొచ్చు కదా. ఎందుకంటే మీకు అంత ఆపర్చునిటీ ఇచ్చిన మనిషి మీ పట్ల ఆయన సంతృప్తిగా ఉండి ఉంటే ఆ 3 seconds క్లిప్ ని ఫ్రీగా యూజ్ చేసుకోమని సంతోషంగా ఒక ఫోన్ కాల్లో చెప్పేటోడు. కానీ ఎందుకు ఇంత దాకా వచ్చింది? మీ వల్ల ఆయన లాస్ అయ్యి ఉంటాడు కదా. కాబట్టి ఆయన పర్స్పెక్టివ్ లో అది రైట్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే మీరు హీరోయిన్ గా మీకు ఆపర్చునిటీ ఇచ్చి ఆయనకు డైరెక్టర్ గా ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు కనీసం ఆ మూవీ క్లోజ్ అయిన తర్వాత మీ రిలేషన్ మీద చూసుకుంటే బాగుంటుండేనేమో. ఆ షూటింగ్ టైంలోనే మీ లవ్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ మ్యారేజ్ ప్రపోజల్స్, మ్యారేజ్ చేసుకొని ఈవెన్ పిల్లల్ని కూడా అదే టైంలో, ఇదంతా మూవీకి ఎఫెక్ట్ పడ్డది అనేది నిగూఢంగా కనిపిస్తున్నది. కాబట్టి ఆయన అట్లా రెస్పాండ్ అవ్వడంలో తప్పైతే లేదు. నయనతార షుడ్ హ్యావ్ టేకెన్ అనదర్ స్టెప్, లైక్ సిట్ అండ్ డిస్కస్ ది డిస్ప్యూట్ అండ్ షుడ్ హ్యావ్ క్లియర్డ్. కూర్చొని డిస్కస్ చేసుకుంటే 10 కోట్లు ఆయన డిమాండ్ చేసినందుకు 50 లక్షలో 20 లక్షలో ₹1,00,00,000 లేకపోతే మీరు వెళ్ళి మాట్లాడుంటే ఆయన 3 seconds క్లిప్ యూజ్ చేసుకోండి అని, అది మీకు సంబంధించిన క్లిప్పే కదా. కానీ మీరు మాట్లాడలేదు అనేది అర్థమవుతుంది అక్కడ అంతే. సో వే ఆఫ్ అప్రోచ్ అనే దాని వల్ల ఇష్యూ, యాటిట్యూడ్ ఇష్యూ. సో ఓవరాల్ ఈ విషయం మొత్తం పై మీ ఇచ్చిన విశ్లేషణ అనేది చాలా క్లియర్ గా ఉంది సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఒక విశ్లేషణతో పాటుగా చిన్న సైజు ఒక సొల్యూషన్ కూడా దీనికి ఇచ్చినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు చూస్తూనే ఉండండి ఐ డ్రీమ్ మీడియా. థ్యాంక్ యూ సో మచ్.